ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో కమింగ్ టు మీ అక్క గారు, మీరిద్దరికి అంటే ఎలాగో చెప్పారు అక్క అని కూడా పిలవనని. సో క్లోజెస్ట్, బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. కొట్టుకునేవారా లేదు మంచి ఒకరికొకరు సపోర్టివ్గా ఉండేవారా? బాగా కొట్టుకోవడం తక్కువ అండి. ఎంతసేపు మేము ఒక టీం లాగా ఉండి ఎదుటాలని కొట్టడమే, కానీ మేము ఇప్పుడు కొట్టుకో. సో వెరీ క్యూట్ బాండ్ మాది ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి వీ షేర్డ్ అ వెరీ గుడ్ బాండ్. ఎప్పుడైనా ఐ మీన్ సరదాగా స్కిప్ కొట్టి, ఐ మీన్ కాలేజ్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడం, స్కూల్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, అలాంటప్పుడు దొరికిపోతుంటే సపోర్ట్ చేయడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, ఇంకా పట్టిస్తుండే నేను మా అక్క అట్లా ఏమైనా చేస్తే. ఇప్పుడే సపోర్టివ్గా ఉంటారు అన్నారు కదా. చిన్నప్పుడు అస్సలు ఉండేది కాదు. ఏదైనా ఉంటే కావాలని చెప్పి పిలిచి, పెద్దలను పిలిచి మరి వీడు ఇట్లా చేశాడు, ఇట్లా చూస్తాడు. ట్యూషన్ కావాలని చెప్పి ట్యూషన్ టైం అవుతుందంటే నేను కావాలని, నాకేమో నేను తర్వాత అసలు ఎట్లా మారిందో నాకు కూడా తెలియదు. చిన్నప్పుడు కొంచెం స్కూల్ వెళ్ళాలంటే బాగా ఏడ్చేవాడిని. మా పిన్ని బాగా కొట్టి పంపించేది నన్ను స్కూల్కి. నన్ను కావాలని చెప్పి ట్యూషన్ టైం అయినా మా అక్క ఏం చేస్తుండే, వెళ్ళి గుర్తు చేస్తుండే ట్యూషన్ టైం అయింది, తరుణ్ని పంపించాలి అని చెప్పి. సో అట్లా కావాలని చెప్పి ఇంకా నన్ను ఇంకా ఇది చేస్తుండే, కానీ షీ యూజ్డ్ టు ఎవర్ సేవ్ మీ. అంటే వెళ్తా ఉన్న ప్రాబ్లమే అది. అంటే ఇంకోటి ఏంటంటే, నార్మల్గా కాలేజ్ ఏజ్ వరకు కలిసి ఉంటారు కాబట్టి తర్వాత ఎవరికి వాళ్ళు అకాడమిక్స్ వైజ్ కానీ లేదంటే జాబ్స్ వైజ్ కానీ దూరం వెళ్ళిపోతారు. ఒక సిటీ అలా వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి కొంచెం ఎఫెక్షన్ అది తగ్గుతుంది, అంటే ఈ మిస్సింగ్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది నార్మల్. బట్ పెళ్ళి అయిన టైంలో మీకు ఏమన్నా ఇది అనిపించిందా, అయ్యో ఇక్కడ నుంచి అక్క కొంచెం రేర్గా కలుస్తూ ఉంటుంది, కొంచెం ఏడుపు వచ్చింది అలా? డెఫినెట్గా ఏడుపు వస్తుంది. అది ఆ మూమెంట్ ఇస్ లైక్ ఇంకా అది వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్ కాబట్టి అప్పటిదాకా అంతగా అంటే ఆ టైం మనకి ఇచ్చే టైం అనేది డెఫినెట్గా షేర్ అవుతుంది కదా అప్పటి నుంచి. కాబట్టి అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ స్పేస్ ఆల్సో. సో డెఫినెట్లీ షీఈస్ గెటింగ్ ఎ లైఫ్ అన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టైమ్ దట్ షీఈస్ గెటింగ్ అని నేను ఐ ట్యూన్. బట్ డెఫినెట్గా మెస్సింగ్ ఫీలింగ్ అన్నది పక్కా ఉంటుంది. అసలు అది ఇంకెట్లా అంటే అది ఇర్రిప్లేసబుల్ కదా, తనని నోబడీ క్యాన్ రీప్లేస్. మై సిస్టర్ అంటే మై సిస్టర్ కాబట్టి ఇంకా యూజువల్లీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరిద్దరు కలిస్తే ఫస్ట్ చేసే పని ఏంటి అసలు? మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం అంతే. అన్నీ మాట్లాడుకొని అప్పుడు సో ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ తన కోసం తన ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేసి పెడుతుంది. సో తింటాం నెక్స్ట్. సో మాట్లాడుకోవడం, తినడం. ఏంటండి ఫేవరెట్ ఫుడ్ ఏంటి అక్కకి? మొత్తం బెండకాయ కూర అంటే ఇష్టం. అంటే అన్ని టైప్స్ నచ్చదు. సో మా మమ్మీ స్పెషల్గా తన కోసం ఒకటి ఏదో చేస్తుంది ఒకలాగా. సో అట్లా చేస్తే ఇష్టం తనకి. సో బావగారికి బాగా ఇష్టమైంది ఏంటి? నాకు అంత ఐడియా వచ్చినప్పుడు మెనూ కార్డు ఇలాంటివి మీరు ఎక్కువ వెళ్ళరు కదా, మీకు అంత ఐడియా ఉంటుంది. మీరు తినడానికి వెళ్తారు ఆ టైంలో. సో డిస్కషన్స్ జనరల్ గా ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ అయినా కూడా అన్ని ఉంటాయి కదా మనకు, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. స్పెసిఫిక్ వెళ్ళి ఏం తింటున్నాడు ఆయన. సో అండ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా రాఖీ డే మిస్ అయ్యారా? ఎప్పుడు చేసుకుంటాం, ఆల్వేస్. ఇప్పటిదాకైతే నెవర్ మిస్డ్. మీ అక్క మీకు ఇచ్చిన ఒక ఏదైనా ఇప్పటికీ చిన్నప్పుడు ఇచ్చినవి కొన్ని ఉంటాయి కదా, లైక్ ఇందాక నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమా పేరు చెప్పారు, అందులో గుర్రం ఒకటి ఉంటుంది కదా. సో ఆ కైండ్లో అన్నయ్య ఇస్తాడు ఎవరికి, త్రిషాకి. సో అలాగే మీకు ఏమైనా ఒక మెమరీ ఉందా, లేదంటే మీరు మీ అక్కకి ఇచ్చింది ఇప్పటికీ స్టిల్ క్యారీ చేస్తుంది ఇంట్లో ఎక్కడో చోట పెట్టుకుని? అట్లా ఏం లేదండి స్పెసిఫిక్గా, నథింగ్ స్పెసిఫిక్. అంటే యూజువలీ ఆల్ ద థింగ్స్ దట్ ఐ గెట్ ఫ్రమ్ హర్ ఆర్ ఈక్వల్లీ వాల్యుబుల్. నాకు ఏది ఇచ్చినా అట్లా పెట్టేసుకుంటా. అంతెందుకు నాకు కట్టే రాఖీ కూడా నేను పడేయ, కట్టిన తర్వాత అట్లా బాక్స్లో పెట్టేసుకుంటా. అంటే ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయి నా దగ్గర, దాచుకున్నాను. సో ఆ థ్రెడ్ అంత వాల్యుబుల్ అయితే డెఫినెట్గా ఒక స్పెసిఫిక్ ఈ ఐటమ్ తను ఇచ్చింది కాబట్టి దీన్ని ఒక స్పెషల్గా చూడాలి అన్నది ఏం లేదు. ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్రమ్ హర్ సైడ్ ఈస్ వెరీ వాల్యుబుల్ టు మీ. అట్లానే ఐ కీప్ ఇట్. తను దట్ ఈస్ దేర్. సో మరి మీ తమ్ముడిని ఎలా చూస్తారు? మీ తమ్ముడిని మీరు చిన్నోళ్ళ చూస్తారా? మీరు ఇద్దరు ఈక్వల్ ఏజ్ లా ఫీల్ అయ్యి అంటే కొంచెం టీజ్ చేస్తామండి ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము పర్సనల్గా ఉన్నప్పుడు వి ఎంజాయ్ లాట్. సో కలిసి మూవీస్ చూస్తారా? ఎక్కువ వెళ్ళేవారా ఇద్దరికి మూవీస్? చూసిన ఎవరు? మీ అక్క మీరు? చూస్తాం కదా. దాంట్లో ఏంటి మోస్ట్ మెమరబుల్ మూవీ అంటే? వక్త్ అని చూసామండి చిన్నప్పుడు. వక్త్ ఓకే ఐమాక్స్ లో చూసాము. దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూవీ దట్ వి హావ్ సీన్. సో ఒకవేళ యాక్టర్ అయిపోతే ఇన్ ఫ్యూచర్, సో అప్పుడు ఎలా అంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు?
ఇంకా అప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్ ఇస్ డిఫరెంట్ కదా, సో ఐ కాంట్ ప్రిపేర్ ఫర్ దట్ యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్గా ఇప్పుడు ఇన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను, మేబీ అప్పుడు బ్యాలెన్స్ అవుతాయేమో. యా, సో ఆడియన్స్ పల్స్ గురించి ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు పేషెంట్స్ పల్స్ బట్టి ఉంటుంది కదా, అంటే మీరు ఆఫ్ కోర్స్ మీరు స్కిన్ గ్లామర్ ఇదంతా వేరే అనుకోండి, బట్ స్టిల్ డాక్టర్ అనగానే పల్స్ గురించి మాట్లాడుకుంటాం, పేషెంట్ పల్స్ని బట్టి వాళ్ళ హెల్త్ ఏంటనేది. సో ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దిల్ రాజు గారు తోపు అందులో. సో మీరేమైనా ఆలోచించారా ఆడియన్స్కి ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎందుకు నచ్చుతుంది? మీరు కూడా ఒక కామన్ ఆడియన్ లాగే ఎన్నో సినిమాలు చూసిన అనుభవంతో ఆడియన్స్కి ఏ కైండ్ ఆఫ్ సినిమాలు ఏ టైం పీరియడ్లో నచ్చుతున్నాయి అనేది ఏమైనా ఆలోచించారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్ ఈస్ పీరియాడిక్ అండి. జనాల మైండ్ సెట్ ఇట్స్ వెరీ పీరియాడిక్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి, ఒక టైప్ ఆఫ్ పీపుల్తో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మూవీస్ ప్రిఫర్ చేస్తారు. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ టు డిసైడ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఆడియన్స్. We have to always focus on giving the best through our story, and how audience receive it is always to toss. ఎందుకంటే అది ఇంకా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తారని చెప్పలేం. కొన్నిసార్లు బాగా ఫ్యామిలీ మూవీస్ హిట్ అవుతాయి, కొన్నిసార్లు మంచి ఫ్యామిలీ మూవీస్ అటర్ ఫ్లాప్ అవుతాయి, కొన్నిసార్లు బాగా డ్రామా మూవీస్ హిట్ అవుతూ ఉంటాయి. సో అది కథ పైన డిపెండ్ అయి ఉంటుంది, మోర్ దాన్ హూ ఈస్ యాక్టింగ్, హూ ఈస్ ప్రొడ్యూసింగ్ దట్ మూవీ ఆర్ హూ ఈస్ డైరెక్టింగ్ దట్ మూవీ అన్న దానికంటే కూడా ఆ స్టోరీ బాగుంది అనుకుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అందరు కూడా జనాలు చాలా మంచోళ్ళు అండి. ఆ గుడ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో హూ డోంట్ గెట్ ఇన్ టు దట్ షిట్ ఆఫ్ గివింగ్ నెగటివ్ కమెంట్స్, వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్. అంటే వాళ్ళు జెన్యూన్గా ఇస్తారు రివ్యూస్ ఏమున్నా కూడా. జనరల్గా నేను అది బాగా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది అనుకుంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి దానికి. అంటే ఒకటి హిట్ అవుతుంది అనుకుంటే ఒక యావరేజ్గా చూసుకుంటే కనుక అది బాగుంది అనుకుంటే అది వెళ్ళిపోతుంది జనాలకి. అది బాగాలేదంటే చెప్పేస్తారు జనాలు. అది స్టోరీ అనుకోండి, కథ అనుకోండి, సారీ కథనే అనుకోండి, లేదంటే మనిషి అనుకోండి, అంటే యాక్ట్ చేసిన వాళ్ళే అని అనుకోండి, ఏదైనా కూడా ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అన్నది జనాల చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మెడికోస్ హీరోస్ కింద ఉన్న సినిమాలు ఉన్నాయి, లైక్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమైనా స్పెషల్ ఫీల్ అవుతూ ఉంటారా మీరు? ఇష్టం నాకు కూడా, అట్లా బాగుంటుంది కదా. డెఫినెట్గా మన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అట్లా ఒక హీరోయిజం అది ఐ ఎంజాయ్. ఐ జస్ట్ ఇమాజిన్ మై సెల్ఫ్ దేర్ ఫర్ సమ్ టైమ్. మంచిగా అనిపిస్తుంది. యా, సో కొత్త కొత్త రోల్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రేపు యాక్టర్ అయిన తర్వాత. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒక కొత్త రోల్ కంప్లీట్లీ ఇది కాదు, ఇప్పుడు లాయర్ అనుకోండి, ఫర్ సపోజ్ మీరే లాయర్ అనుకోండి ఒక సినిమాలో, మీరు ఇక్కడ that's what is required for an actor కదండి. An actor should be versatile. He should be either anything that is coming to him, he should be able to play that. అప్పుడైతే యాక్టర్ అవుతారు కదా, లేకపోతే ఏముంది ఉన్న చిన్న చిన్న రీల్స్ కి అట్లా ఇట్లా దుంకంగా యాక్టర్లు అయిపోతారా? సో రీసెర్చ్ వేరే డెఫినెట్ గా వాళ్ళు మనము ఉండాలి అని అనుకుంటే గట్టిగా ఏదైనా చేసే టాలెంట్ ఉంటేనే ఏదైనా లైఫ్ ఉంటుంది, లేకపోతే కష్టం. సో ఐ మీన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే బాగా ఇష్టం మీకు? ఇష్టం. ఐ లవ్ దట్. ఐ లవ్ సీయింగ్. రీసెంట్గా ఇప్పుడు ఈ సినిమాల్లో వచ్చినాయి, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు కానీ, మన సందీప్ రెడ్డి వంగ గారు కానీ, యాక్షన్ సీక్వెన్స్లు అంటే వీళ్ళ సినిమా పేర్లు చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒక మేజర్ యాక్షన్ బ్లాక్ గుర్తుందా బాగా ఏమైనా సర్ప్రైజ్ చేసింది థియేటర్లో చూసినప్పుడు? లైక్ సలార్ సినిమాలో సీన్స్ కానీ, కేజీఎఫ్ సినిమాలో సీన్స్ కానీ, లేకపోతే యానిమల్ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ఇలాంటిది ఏదైనా ఒకటి సర్ప్రైజ్ చేసింది? అట్లే ఒక్క స్పెసిఫిక్ అన్నది ఏం లేదండి. ఇన్ జనరలీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ దట్ అచ్చా ఓకే దిస్ ఇస్ ఫర్ మై లైఫ్ టైమ్ అన్నట్టు ఏం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కిక్ ఇస్తుంది. సో దెర్ ఆర్ మెనీ సీన్స్. అంటే మీరు చాలా వినే ఉంటారు ఈ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు ఇంజ్యూరీస్ ఎక్కువ అవుతూ ఉంటాయని. సో మీరు ఒకవేళ ఐ మీన్ జిమ్ అవేర్నెస్ ఉన్న మీరు ఒకవేళ అలాంటి బ్లాక్స్ వచ్చినప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు పర్సనల్లీ? ఇంకా స్పెషల్గా మనం తీసుకునేది ఏమంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ యూనో అరేంజ్డ్ కదా. అసలు అట్లా దట్ ఈస్ వాళ్ళు ఏమి నన్ను ఇప్పుడు ఉన్న పలానా వెళ్ళి ఈ బిల్డింగ్ దుంకండి అని చెప్పారు కాబట్టి ఐ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి డెఫినెట్గా ఐ విల్ హ్యావ్ దట్ ప్రికాషన్స్. డూ యూ థింక్ అంటే యూ కెన్ డూ రోప్ షాట్స్ ఎక్కువ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా? సో కొంతమంది నాకున్న వర్సిటాలిటీకి ఐ విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ అండి, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్.
ఎనీ అదర్ ఫీల్డ్ ఆల్సో. ఐ క్యాన్ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు. మై ఫాదర్ కూడా హీ వాంట్స్ మీ ఆల్సో టు బికమ్ అన్ అడ్వకేట్. ఇప్పటికీ ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు ఏదో లాసెట్ విత్ నోటిఫికేషన్స్ వస్తే పొద్దున నేను ఇంటికి వెళ్తే జిమ్ నుంచి రాగానే ఇంట్లోకి వెళ్తే అప్పుడు హీ వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఇట్రా అని చెప్పి పిలిచి లాసెట్ వచ్చింది అంటే అయితే ఏం చేయమంటావు ఎప్పుడు అన్నాడు. అయితే నువ్వు కూడా రాయి నా మాట నువ్వు కూడా అయిపోవాలి అంటున్నాడు. సో డెఫినెట్గా అంటే ఐ డోంట్ టెల్ ఎనీథింగ్ ఫర్ దాట్, బట్ దెన్ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ఐ కెన్ ఎక్సెల్ అండి. అది అయితే ఉంది. ఎందుకంటే నేను నమ్ముకున్నా, నేను ఎవరిని నమ్మలేదు. మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనం ఎక్కడన్నా ఉండగలుగుతాం. మనం ఎప్పుడన్నా ఎవరన్నా పక్క వాళ్ళని నమ్మితేనే మనకు ప్రాబ్లం. నాకు ఈత రాదనుకోండి, నేను సముద్రంలో దుంకేటప్పుడు నా పక్కడికి ఈత వచ్చా రాదా, నేను మునిగిపోతే వాడు పక్క తీస్తాడా లేదా అన్నది భయపడాలి. ఇప్పుడు నాకే వచ్చినప్పుడు నేను పక్కడు ఉన్నాడా లేదా అన్నది నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ మై టాలెంట్. నేను అమ్మవారిని అంతా ఇది చేసుకుంటాను కాబట్టి షీఈ్ ఆల్వేస్ విత్ మీ, షీఈ్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో ఏది ఉన్నా ఇట్స్ లైక్ షీఈ్ అ షీల్డ్. సో షీల్ గైడ్ మీ. సో కామాక్షిని బాగా నమ్ముతాను నేను. సో అంటే లలిత అమ్మవారు, లలిత మహాత్రిపుర సుందరి. ఎవ్రీడే ఐ డూ లలితా సహస్రనామం. ఎవ్రీడే 365 days వేర్ ఎవర్ ఐ యామ్ ఐ డూ లలితా సహస్రనామం. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఖడ్గమాలతో అమ్మవారికి కుంకుమార్చన అవుతుంది. దిస్ ఇస్ లైక్ అ మస్ట్. ఇంకా నేను తిననేమో కానీ ఇవి కంపల్సరీ. అండ్ డెఫినెట్గా సంధ్యావందనం చేసుకుంటా. బీయింగ్ అ బ్రాహ్మణ్ ఐ విల్ పర్ఫార్మ్ ద్వికాల సంధ్యావందనం. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ అట్ హోమ్ త్రికాల సంధ్యావందనం అంటే మధ్యాహ్నం కూడా చేస్తా. సో హౌ మచ్ ఎవర్ పాసిబుల్ I try to squeeze out the time for the God అండి. ఎందుకంటే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ అనిపిస్తుంది. నోబడీ ఈస్ టూ బిజీ అండి. ఏం చేస్తాడు వాడు ఆ టైంలో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు, లేదంటే వాడికో ఫోన్ చేసి సొల్లేస్తుంటాడు. వాడికి అదైందా, వీడికి ఇదైందా, వీళ్ళకి ఇదంతా వచ్చిందా. దానికంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ కదా, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్వేర్. ఇప్పుడు జిమ్ అయితే ఫిజికలీ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్, స్పిరిచువాలిటీ అయితే మెంటలీ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్, ప్రొఫెషనలీ అయితే ఫినాన్షియలీ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్, లేదంటే ఏదైనా ఒకరితో మాట్లాడుతుంటే సోషలీ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో ఆల్వేస్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ షేపింగ్ అవర్ సెల్ఫ్స్ టు బీ వాట్ వీఆర్ ఇన్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంతే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మనకున్న లైఫ్లో మనం ఎంతవరకు ఇవి పెట్టుకోవద్దు టార్గెట్స్, అంటే ఈ కంపారిజన్స్ పెట్టుకోవద్దు. అందరు అనిల్ అంబానీ అవ్వలేరు కదా, అందరు ముఖేష్ అంబానీ అవ్వలేరు. అట్లా అని చెప్పి మనమేం తక్కువ కాదు. ఎవరికి వాళ్ళకి అట్లా ఉంది. మనము మన దాంట్లో మనం ఎంతవరకు ఎంత హైట్ వరకు రీచ్ అవుతాం అన్న దీంతో పెట్టుకోవాలి. ఒకటి అచీవ్ చేస్తే నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకొని ఇంకోటి, అట్లా వీ హ్యావ్ టు గో ఆన్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్. అట్లా చేస్తే అసలు టైమే దొరకదండి నన్ను అడిగితే. నాకు అందుకే టైం దొరకదు బేసికల్లీ. ఐ జస్ట్ కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. సో ఇంతసేపు ఒక 16 marks ఆన్సర్ ఇచ్చారు. నేను 2 marks క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ లైఫ్ మంత్ర? స్పిరిచువాలిటీ ఇస్ మై లైఫ్ మంత్ర. అంతే, దట్ ఈస్ వెరీ సింపుల్. అది చేస్తున్నాను కాబట్టి అంత పాజిటివ్గా ఉంది అనిపిస్తుంది నాకు. ఐ బిలీవ్ ఇన్ దాట్ అండి. అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది వస్తుంది. హౌ టు డీల్ విత్ పీపుల్ అండ్ హౌ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్. That's what we can know. Being spiritual, that will fetch us a lot. ఎందుకంటే God will help us in knowing things better, approaching the better people, approaching the better things. ఓకే, సో దట్ ఈస్ దేర్. సో అదొకటి ఉంది కాబట్టి నథింగ్ క్యాన్ హిండర్ మీ అని బిలీవ్ చేస్తా. ఇప్పుడు భగవంతుడే మన తోటి ఉన్నప్పుడు ఇంపాసిబిలిటీస్ టర్న్ ఇన్ టు పాసిబిలిటీస్. కాబట్టి మన కథలలో చెప్పడం కూడా గజేంద్ర మోక్షం అనుకోండి, కొన్ని బాగా నచ్చుతాయి నాకు మన పురాణాలలో. ఇంపాసిబుల్ అనిపిస్తుంది, అరే ఇది ఇట్లా అయిందిరా అంటే దట్ ఈస్ వాట్ ఈస్ గాడ్ కదా. సో ఇంపాసిబిలిటీస్ని పాసిబుల్ చేస్తున్నానంటేనే హీఈస్ గాడ్. సో దెర్ ఇస్ సంథింగ్ ఇంపాసిబుల్, అసాధ్యం సాధయ సాధయ అని ఐ రిసైడ్ హనుమాన్ వడవానల స్తోత్రం ఎవ్రీడే. సో దాంట్లో హనుమాన్ దాంట్లో వీ హ్యావ్ అ వర్డ్ కాల్డ్ as అసాధ్యం సాధయ సాధయ. సో యూ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు మేక్ ది ఇంపాసిబిలిటీస్ ఇంటూ టర్న్ ది ఇంపాసిబిలిటీస్ ఇంటూ పాసిబిలిటీ. సో దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ద గాడ్, బికాజ్ ఆయన్నే కర్త కర్మ క్రియ, సృష్టించడం, స్థితి చేయడం, లయ చేయడం అంతా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ హిస్ బుక్, ఇట్ ఈస్ హిస్ పెన్. హీ కెన్ డూ ఎనీథింగ్. హీ కెన్ ఇరేజ్, హీ కెన్ రీరైట్, హీ కెన్ ఏదన్నా తీసేసేయచ్చు, ఎరేజ్ సంథింగ్ కంప్లీట్లీ, ఆర్ హీ కెన్ రైట్ సంథింగ్ ఫ్రెష్. సో దట్స్ హౌ వీ కెన్ షేప్ అవర్ డెస్టినీ. సో మనం చేసేటువంటి సాధన మన ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది అని నేను బాగా బిలీవ్ చేస్తాను. కర్మను చాలా మంది అడుగుతారు, ఆల్రెడీ కర్మ అన్నది ప్రీ డిస్టైన్డ్ కదా, మనం చేసే పూజలు దాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అంటే డెఫినెట్లీ కర్మ ఇస్ అ ప్రీ డిస్టైన్డ్ థింగ్. కానీ మనం చేసేటువంటి పూజల ద్వారా వీ కెన్ ఆల్సో చేంజ్ ది కర్మ. ద outcome of karma can definitely be altered by our sadhana.
అది ఉంది, దట్ మన శాస్త్రాలే చెప్తున్నాయి. కాబట్టి అంటే పెద్ద బండరాయి పడేదేదో చిన్న దాంతో వెళ్ళిపోవడం, చిన్న చీమ కుట్టడం తోటో లేకపోతే చిన్న సూది గుచ్చుకోవడం తోటో వెళ్ళిపోవడం. సో కర్మ ఫలితం ఎట్లనో అట్లా అనుభవిస్తామో ఆ మ్యాగ్నిట్యూడ్ అన్నది తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ ఇన్ దిస్ పాత్ అండి. సో రేపు వచ్చే అమ్మాయి కూడా మోర్ స్పిరిచువల్గా ఉండాలా ఇలాగా? ఉంటే బెటర్ కదా, యాడ్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా, డెఫినెట్లీ. ఇట్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ బర్డెన్ టు మీ. లేకపోతే డెఫినెట్ ఇప్పుడు నేను ఇంతలా ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఐల్ బీ హ్యాపీ. అంటే అదేం తను అది లేకపోతే నాకు ఏదో ఇది అని కాదు, అందరూ అలా ఉండాలని లేదు కదా. కాబట్టి అట్లా ఉంటే గుడ్, కలిసి వచ్చినట్టు. లేదు అనుకుంటే దాట్స్ ఓకే, ఒక సపోర్టివ్గా ఉంటే సరిపోతుంది. అంతేగాని స్పిరిచువల్గానే ఉండాలని లేదు, సపోర్టివ్గా ఉంటే చాలు. సో బిసైడ్స్ స్పిరిచువాలిటీ, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ మిమ్మల్ని హుక్ చేసేది ఒక అమ్మాయి మీ అటెన్షన్ని గ్రాప్ చేయాలంటే? మేబీ మై పర్సనాలిటీ. యా, బీయింగ్ ఏ స్కిన్ అండ్ హెయిర్ కి మీరు ఖచ్చితంగా ఆబ్వియస్లీ డెఫినెట్లీ సేయింగ్ మై లుక్స్ అనుకోండి, మై బాడీ అనుకోండి, పీపుల్ యూజువల్లీ అప్రోచ్ మీ. యా, సో చాలా మంది ఐ మీన్ హెయిర్ కలర్స్ ఇలాంటివన్నీ, లూజ్ హెయిర్ సంథింగ్, కొంతమంది జెల్ ఇష్టపడతా ఉంటారు, మంచి మంచి అల్లుకునేది. కొంతమంది ఏమో లూజ్ హెయిర్ ఇష్టపడతారు, కలర్ ఇష్టపడతా ఉంటారు, కొంతమంది కలర్ లేకుండా ఇష్టపడతారు. మీకు జనరల్లీ మిమ్మల్ని మీ అటెన్షన్ గ్రాప్ చేసేది ఏంటండి వీటన్నిటిలో? బికాజ్ యూ కేర్ ఫర్ ఎవరైనా కనిపించినప్పుడు ఖచ్చితంగా మీ లుక్స్ స్కిన్ హెయిర్ మీద వెళ్తాయి కాబట్టి. ఐ ప్రిఫర్ టు లుక్ గ్రూమ్డ్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, నీట్ గ్రూమ్డ్ లుక్, వాట్ ఎవర్ సూట్స్ టు. నాట్ లైక్ ఇలా కాకుండా నీట్గా గ్రూమ్డ్ ఉంటే డెఫినెట్గా అది ఆటోమేటిక్గా ఒక డీసెన్సీ అనేది తెచ్చేస్తుంది బాడీకి. కాబట్టి బీయింగ్ గ్రూమ్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రేపు పొద్దున్న మీరు ఐ మీన్ ఆ సినిమా చూస్తుంటారు, నేనెంత సినిమాలో బాబు హీరోయిన్ ఎవరిని పెడదామని అడుగుతాడు కదా వేణుమాధవ్ గారు వచ్చి, సుబ్బరాజ్ గారిని అడుగుతారు. సో మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి బాబు హీరోయిన్ ఎవరు పెడదామని అడిగారు అనుకోండి, ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చూస్ చేసుకుంటారు? ఉన్న ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్స్. అదే ఆ బెస్ట్ ఆప్షన్ అంటే పేరు చెప్పలేదు, మీరే చూడండి. ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా. అట్లా చెప్పలేదు లేదు. అప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఆప్షన్స్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో నాకు ఎవరు సెట్ అవుతారు, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకంటే నాకు సెట్ అయ్యే వాళ్ళు కావాలి కదా. ఇష్టం ఎవరైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హీరోయిన్ ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ హీరోయిన్ వీ కాంట్ రైట్. సో హూ విల్ సూట్ విత్ అస్ అన్నది. అండ్ ఆల్సో అది దట్ డిటర్మైన్స్. ఇంకా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. క్యారెక్టరైజేషన్ కి అప్పుడు మీ పర్సనాలిటీకి క్యారెక్టరైజేషన్ కి ఇవన్నీ. ఓకే, నార్మల్గా ఏ హీరోయిన్ నచ్చుతారు మీకు? నాకు నయనతార నచ్చుతారు. జనరలీ ఐ లైక్ నయనతార. ఎందుకండి? ఏమో తెలీదు, ఒక టైప్ ఆఫ్ మేబీ మై ఐ జస్ట్ లైక్ హర్ యాజ్ రోల్స్ వల్ల హీరోయిన్ అంతే. హీరోస్లో స్పెసిఫిక్ గేమ్ లేదండి నాకు. నథింగ్ స్పెసిఫిక్ గా ఓ డై హార్ట్ అన్నట్టు ఏం లేదు. సినిమాలు ఎవరు మీరు బేసికల్లీ? సినిమాల వరకు కూడా అంత స్పెసిఫిక్ గేమ్ లేదు. నథింగ్, నో స్పెషల్ ఫేవరెట్ హీరో లాగా ఎవరు లేరు. సో అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు సినిమా బాగుంటాయి. కథ బేస్ పైన నేను చూస్తాను. డెఫినెట్ గా వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి చూస్తారు కదా. సో డోంట్ యూజువల్లీ జడ్జ్ దెమ్. డెఫినెట్ గా వాళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి మేబీ దే డిడ్ దేర్ బెస్ట్. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు దే విల్ డెఫినెట్లీ ట్రై టు గివ్ దేర్ బెస్టే కదండి. ఎవరైనా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫెయిల్ అవ్వాలని అనుకోరు కదా. ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలని అయితే రాయంగా. కాబట్టి ఫర్ సమ్ రీజన్స్ ఇఫ్ దట్ ఈస్ నాట్ రీచింగ్ పబ్లిక్ అనుకుంటే వీ షుడ్ నాట్ బ్లేమ్ దెమ్ కదా. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ టాలెంటెడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీస్ దట్ దే హిట్. అండ్ అంతే కదా, ఒక్కొక్కరికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక్కొక్క కథ ఒకళ్ళకి కంటే ఇంకొకరు చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ అది వాళ్ళకి వచ్చింది కాబట్టి అట్లా ఉండింది. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీస్ దట్ దే హిట్ దెమ్ అండ్ ద ఎఫర్ట్ దట్ దే గివ్ అవుట్. అంటే ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా యూజువల్లీ. ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఎవరి కంపెనీని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు చిన్నప్పుడు పెరిగిన అక్క లేదు మీ బావగారు? నేను నిజంగా అసలు నాకు ట్రిప్స్ వెళ్ళాలంటే సోలో వెళ్ళడం ఇష్టం చాలా. మేబీ నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక మేబీ ఐల్ గో విత్ హర్. ఎక్కువ ఐ లవ్ అంటే సోలో వెళ్తాం. బట్ జనరల్గా నా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని కూడా ఫ్యామిలీ, మదర్, ఫాదర్, బ్రదర్, నేను. ఎప్పుడప్పుడు ఈవెన్ మై సిస్టర్, మై బావ ఆల్సో విల్ యాడ్ ఆన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గో విత్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్తో తక్కువే అండి. ఫ్రెండ్స్తో మనం రీసెంట్గా జార్జియా వెళ్ళాను. సోలోగా అంటే నేను యుఎస్ సోలోగానే వెళ్ళాను. ఐ వెంట్ అలోన్. సో అట్లా. మీకు నచ్చిన ప్లేస్ అంటే ఇప్పుడు వరకు టిల్ డేట్ మీరు ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్? నాకు వెళ్ళిన ప్లేసెస్ అన్నింటిలో ఐ లవ్ జార్జియా.
ఐ ఎంజాయిడ్ లాట్, బాగా అనిపించింది. ఏమున్నాయంటే నార్మల్లీ మీరు స్పెండ్ చేసిన డేస్ నచ్చినాయా లేదు అక్కడ ఏమైనా యూనిక్ థింగ్స్ ఏమన్నా కొంచెం? అంటే మేబీ ఆ కంట్రీ అది బాగా నచ్చింది. చిన్న కంట్రీ, యూరోపియన్ కంట్రీ, బాగా నచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేయడం సాయంత్రం కాగానే అట్లా. మేబీ అది కొంచెం బాగా అనిపించింది. ఈ డబ్బుల గోల్ ఏమి ఉండదు అక్కడ, ప్రశాంతంగా అన్నది. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్, యుఎస్ లాంటి కంట్రీస్ అంటే హజిల్, డబ్బు సంపాదించాలి, ఈ జాబ్ ఆ జాబ్ ఈ జాబ్, డబ్బులు లేవు అయిపోతున్నాయి, ఇక్కడికి వెళ్ళాలంటే $2, ఈ హంగామా ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు జార్జ్ వెళ్తే అట్లా. అందుకని బేస్గా అది నచ్చింది. సో ఇంకా అదర్ కంట్రీస్ దానికంటే తక్కువ ఇది ఉన్న కంట్రీస్ కూడా వెళ్ళాను, బట్ దెన్ మేబీ అది బాగా కనెక్ట్ అయ్యాను. సో ఇప్పటివరకు టేస్ట్ చేసిన ఫుడ్లో అంటే రకరకాల కంట్రీస్లో రకరకాల ప్లేసెస్లో ఫుడ్ ఉంటుంది కదా, ఏదన్నా యూనిక్గా అనిపించిన ఫుడ్ ఉందా? అంటే ఇప్పటివరకు చూడండి మీరే కొంచెం ఎక్సైట్ అయ్యింది. అంటే థాయిలాండ్లో నేను రైస్ తీసుకున్నాను, ఆ రైస్ బాగా గమ్మిగా ఉండింది. సో దట్ ఈస్ వాట్ వాస్ లిటిల్ డిఫరెంట్. నేను యూజువల్గా ఎక్కడికైనా వెళ్తే ఐ ప్రిఫర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్. ఇంకా బయటికి వెళ్తే కష్టం దొరకడం కాబట్టి ఇంకా అక్కడ ఏదైనా స్పెషల్ ఫుడ్ ఉంది అనుకుంటే టేస్ట్ చేస్తుంటాను యూజువల్లీ వెజిటేరియన్ ఫుడ్ అని కూడా. సో అట్లా ఆ రైస్ అది టేస్ట్ చేస్తే ఇట్ వాస్ వెరీ మచ్ లైక్ రబ్బర్, ఒక గమ్ నమ్లినట్టు ఉంటుంది. సో ఐ వాజ్ లైక్ తిండి ఎట్లా తింటున్నారా, మనం అయితే అసలు తినలేం కదా అనుకున్నారు. మ్యాన్ మేడ్ రైస్ ఏమో మేబీ, ఐ డోంట్ నో, బట్ దెన్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఓకే కొంచెం మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన కల్చర్ ఏదైనా ఉందా ఎక్కడైనా? ప్రతి కంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది అంటే, ఎందుకంటే ఈ ఫుడ్లో కొన్ని దగ్గర బఫలోస్ కూడా తింటున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ బాగా సర్ప్రైజ్ అయినా, ఇట్లా కూడా తింటారు ఆ జనాలు. ఆ కప్పలలో కూడా రకరకాల కప్పలని, రకరకాల వీటిలో యానిమల్స్ని, అది సర్ప్రైజ్ మీ అలా. అటువైపు వెళ్ళరేమో మీరు, అసలు ఆ వాసన వస్తుంటేనే నాకు పడదు. యూజువల్లీ ఐ అవాయిడ్. ఇంకా కొన్నిసార్లు తప్పదు, ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక లాంగ్ స్ట్రెచ్లో వాక్ చేయాలన్నా ఉండాలనుకుంటే భరించాలి, బట్ సఫకేషన్ అయిపోతుంది. సో మొత్తం ఇన్స్టాగ్రామ్ హైప్ అంతా ఏంటంటే అమ్మాయిల నుంచి వచ్చింది, కొరియన్ గ్లాసీ స్కిన్ అని సావగొడతా ఉన్నారు. నిజంగా కొరియన్ గ్లాసీ స్కిన్ అంటే అంత గొప్ప స్కిన్ ఎక్కడ లేదండి వరల్డ్లో. అంటే కొరియా, బట్ వీళ్ళంతా కూడా ఈస్టర్న్ కంట్రీ అండి. మనకు కొరియా ఇస్ అన్ ఈస్టర్న్ కంట్రీ. సో అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ బేసిస్ పైన వాళ్ళ స్కిన్ టోన్ అట్లా ఉంటుంది. జనరల్గా చూడండి, మన స్కిన్ 2 ఫ్యాక్టర్స్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, ఒకటేమో ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్. ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ అవి కూడా ఉంటాయి. కానీ మేజర్గా అయితే ఇది, అంటే మన హెల్త్ ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టి మన స్కిన్ ఉండడము, మనం ఏ కంట్రీలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం. ఇప్పుడు యూఎస్లో ఉన్నాం అనుకోండి, ఇండియన్సే అనుకోండి, యూఎస్లో ఒక 4 రోజులు ఉండొచ్చారనుకోండి, కొంచెం తెల్లబడతారు వాళ్ళు. ఆ డిఫరెన్స్ చూస్తారు. ఇప్పుడు వేరే మంచు పడే ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మనకు ఉండే ఇండియా క్లైమేట్కి, ఈ పొల్యూషన్కి, దీనికి డెఫినెట్గా మరి అంత కొరియన్ ఈ టెక్స్చర్ తోటి స్కిన్ అచీవ్ చేసుకోలేము. కానీ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫేషియల్ ట్రీట్మెంట్స్, మనం కొరియన్ ఫేషియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకుంటే డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ కొంచెం నీట్గా పెట్టుకొని, ఫుడ్ నీట్గా పెట్టుకుంటే మంచి స్కిన్ అయితే వస్తుంది, గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. ఇంకా ప్రాపర్ ఇంకా కొరియన్ స్కిన్ లాగా అయిపోతే మనం కూడా కొరియన్స్ లాగా కనబడతాం, కళ్ళైనా కలకపోయి. కానీ అట్లా కాదు, కానీ మామూలుగా అయితే డీసెంట్ ఇనఫ్గా నీట్ స్కిన్ అయితే వస్తుంది. అండ్ హెయిర్ గురించి అది గ్రో బ్యాక్ అవుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పి కొంతమంది అంటారు, రాదని అంటారు. మన అబ్బాయిలకు ఉన్న సమస్య అది, ఈ బాల్డ్ అనేది. వీళ్ళందరికీ ఒక 30 దాటిందంటేనే ఒక భయం మొదలవుతుంది. సో మీరు ఏం చెప్తారు హెయిర్ గురించి? చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటి, ట్రూత్ ఏంటి? హెయిర్ లాస్ అన్నది ఎట్లా అంటే జెనెటిక్గా వచ్చి అవుతుంది అనుకుంటే కనుక ఇంకా అది ఆపలేమండి. దానికి ఏదో ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకొని సెట్ చేసుకోవాలి పెళ్ళి అయ్యేదాకా. కనీసం ఒక లైఫ్ పార్ట్నర్ కూడా చూస్ చేసుకొని ఓకే అనేదాకా, లేకపోతే కష్టం కదా. పట్టతలు ఉంటే కొంచెం ఇవాళ స్పెసిఫిక్ అయిపోయారు కదా అమ్మాయిలు కూడా, వాళ్ళ చాయిసెస్ అన్ని బాగుంటే కూడా కొంచెం సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది. సో డెఫినెట్లీ లుకింగ్ గుడ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. కాబట్టి నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హెయిర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక జెనెటిక్గా వచ్చేవి ఏం చేయలేం, కానీ మన చేతుల్లో కొంచెం ఉంటుంది. ఎంత జెనెటిక్గా వచ్చినా కూడా కొంచెం మన చేతుల్లో కూడా ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ ప్రొటెక్ట్ హెయిర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేనే 2 ప్రాబ్లమ్స్ అడిగాను, స్కిన్ గురించి, దాని గురించి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మనకి
సో మీకు వచ్చే కిక్ ఏంటి అంటే మీకు వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు వాళ్ళకి ఏదో డెలివరీ చేస్తున్నప్పుడు సంథింగ్ వాళ్ళు తీసుకున్న తర్వాత చెప్పే ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగుంది అని అంటారు కదా, అసలు ఆ రిలీఫ్ డిఫరెంట్ లెవెల్ అండి. సో ఐమ్ ఫీలింగ్ సో గుడ్ డాక్టర్, చాలా బాగుంది సార్, నాకు తీసుకున్న తర్వాత బాగా డిఫరెన్స్ వచ్చింది అని అంటారు కదా. ఆ పేషెంట్స్ని చూసిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ వేరే. కొంతమంది పేషెంట్స్ కొంచెం డిసాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు కదా, 100కి 100 పీపుల్ వీ కాన్ సాటిస్ఫై ద వరల్డ్ కదా. చెప్పినప్పుడు ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ వాట్ వెంట్ రాంగ్. యూజువల్గా నా అప్రోచ్లో ఐ డోంట్ యూజువలీ మేక్ ఎనీ మిస్టేక్స్. ఐ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్లీ డెలివర్డ్ టు దెమ్, ప్రాపర్గా డెలివర్ అయ్యింది వాళ్ళకి అన్నది ఐ మేక్ షూర్. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ ఆర్గ్యూ విత్ పీపుల్, ఐ డోంట్ ఆర్గ్యూ విత్ మై పేషెంట్స్. డెఫినెట్గా వాళ్ళకు ఉన్న కన్సర్న్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడ తప్పు పోయింది, ఇంకేమైనా చేయొచ్చా, ఇంకేదైనా బెటర్గా చేయొచ్చా, ఇంకేదైనా ట్రీట్మెంట్స్ యాడ్ చేయొచ్చా అన్న ఈ పర్స్పెక్టివ్లో థింక్ చేసి ఐ ట్రై గివింగ్ దెమ్ ఫ్యూ అడిషనల్ సెషన్స్ అట్లా ఇచ్చి ఐ మేక్ షూర్ దట్ దే సాటిస్ఫైడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు వెళ్ళేటప్పుడు నా క్లినిక్ నుంచి దే షుడ్ నాట్ ఫీల్ లైక్ అనవసరంగా వచ్చిన డబ్బులు పోయినాయి అన్నది ఫీల్ అవ్వకుండా ఐ మేక్ షూర్ దట్ దే గాట్ అ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ డన్. సో సేమ్ కైండ్లో ఇప్పుడు అన్నారు కదా బాగుంది అంటే ఆనందం వస్తుందని, రేపు పొద్దున్న మీరు యాక్టర్ అయ్యి యాక్టింగ్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది అంటే మీరు నాకు బాంబే పేల్చేటట్టున్నారు ఇంటర్వ్యూ తర్వాత. చెప్పండి. నార్మల్లీ మీరు ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక 10 స్క్రిప్ట్లు వచ్చి ఏదో ఒక పాయింట్లో మీరు లొంగిపోయి మీరు యాక్టర్ అవుదాం అని అనుకుంటే ఫస్ట్ ఎవరికి చెప్తారు, మీ అక్కక బావగారిక? ఏమిటి అంత ఆలోచించలేదు. అక్క నుంచి ఏమనుకుంటున్నారు, సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా అని అనుకుంటున్నారు? అంటే ఈ ఇష్టం ఆవిడకి ఇష్టమే ఉంటుంది ఎప్పుడు ఆలోచించలేదు, అంటే వాళ్ళతో ఆ డిస్కషన్ నాకు రాలేదు ఎప్పుడు, కాబట్టి వాళ్ళు ఏదో సపోర్ట్ చేయాలని నేను ఎప్పుడు అంటే నేను అనింది నార్మల్లీ ఈ మాట అంటే ఈ టాపిక్ ఎప్పుడు రాలే కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఇన్ వాట్ వే దే విల్ ఆన్సర్ అన్నది నాకు తెలియదు. బేసికల్ గా డిస్కషన్ అవ్వలేదు. అవ్వనప్పుడు ఈ టాపిక్ గురించి ఏదైనా ఇలాగ మాట్లాడుతుండొచ్చు అన్నది లేదు, వాళ్ళు ఎలాగైనా మాట్లాడుతుండొచ్చు. సో బికాస్ దిస్ వాస్ నాట్ అ టాపిక్ దట్ వాస్ డిస్కస్. అంటే అక్క మైండ్ లో ఉందనుకుంటున్నారా? ఎప్పుడైనా మేము స్క్రీన్ మీద చూస్తే ఖచ్చితంగా లేదండి, సిబ్లింగ్స్ కు ఉండే ఆనందం వేరు, ఈ కైండ్ లేదని అనుకుంటున్నారా? ఓకే లేదు. ఓకే, బట్ హోల్ ఫ్యామిలీలో ఎక్కువ ఆనందపడేది ఎవరు ఒకవేళ యాక్టర్ అయితే? మేబీ మై పేరెంట్స్. డెఫినెట్లీ కదా, ఇప్పుడు పిల్లలు ఏదైనా అచీవ్ చేస్తే ఫస్ట్ లాయర్ క్యారెక్టర్ చేసేయండి, నాన్నగారు కొంచెం సాటిస్ఫై అవుతారు. ఇంకొకసారి అడగ లాయర్ క్యారెక్టర్ నాకు కాదండి బాబు, అదే లోపల లా చేయించేటట్టున్నాడు ఆయన. చెప్పండి, ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తాను, లాయర్ అవుతాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని రంగాల్లో ప్రవేశం ఉంది నాకు, ఇప్పుడు అదొక్క రంగమే తగ్గిపోయింది. మా ఫ్రెండ్స్ అందుకనే అంటుంటారు, నువ్వు అన్ని చేసినవారు బాబు, అదొక్కటి తగ్గింది, అడుగు చేసేసి అంటుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నేను ఖచ్చితంగా మీరు యాక్టర్ త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మాకే ఇస్తానని ఆన్ కెమెరా ప్రామిస్ చేశారు. మీరు అవుతారు, నాకు కొడుతుంది అలాగా. నేను కొన్నిసార్లు నాకు బాగానే మీరు కూడా కొంచెం పాజిటివ్ ఎక్కినట్టుంది నా దగ్గర నుంచి తెలుస్తుంది కొంచెం. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కొంచెం అలజ్ఞానం తెలుస్తుంది, కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అనుకున్నవి, సరదాగా అనుకున్నవి జరిగినవి, మేబీ ఇది కూడా జరుగుతుందేమో అని అనిపిస్తుంది నాకు. మేబీ చూద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు ఆల్. సో దాంతోపాటు మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, ఏదైతే ఇప్పటికీ స్టిల్ పాటిస్తున్నారో, వేటినైతే ఆ రూట్స్ని మర్చిపోలేదో, వాటి గురించి మిమ్మల్ని ఖచ్చితంగా మేము అందరం అప్రిషియేట్ చేయాలి. ప్లీజ్ కీప్ కంటిన్యూ. అది ఎప్పటికీ ఉంటుంది, అది వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ వేర్ ఎవర్ ఐఎమ్ అదైతే ఉంటుంది. ఎందుకంటే కనీసం కొంతమంది అన్నది తెలుసుకొని మారతారు కాబట్టి ఉంది. అంటే జనాలకి ఏంటంటే వాళ్ళకి మారాలన్న, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళకి సోర్స్ లేదండి. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే బుక్స్ లో చదువుకున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి వాళ్ళకి చెప్పడానికి. కాబట్టి డెఫినెట్గా ఐ వాంట్ టు బి దట్ వన్ పర్సన్ హూ కెన్ హెల్ప్ పీపుల్ ఇన్ దట్ రిగార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.